పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోర నికృష్టమైనటువంటి ప్లాన్ వేశాడు. అదృష్టవశాత్తు మోహన్ బాబు ఆ ప్లాన్ నుంచి తప్పించుకున్నాడు. అజేంద్ర స్వామి మోహన్ బాబు ఆల్రెడీ ఆసుపత్రిలో ఉన్నాడు. తన కుటుంబం అనేక రకాలైనటువంటి వివాదాల పాలైంది. మోహన్ బాబు తప్పించుకోవడం ఏందంటున్నారా? ఇంతకంటే ఘోరమైనటువంటి ప్లాన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దాని నుంచే మోహన్ బాబు అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మోహన్ బాబు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సాధారణంగా పచ్చిబూతులు తిడుతూనే ఉంటారు. ఇతను చేసేటువంటి నికృష్టమైనటువంటి పనుల మీద అనేక రకాలైనటువంటి ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. అయితే అనూహ్యంగా ఒక సీరియస్ మ్యాటర్లో గత 4-5 రోజులుగా మోహన్ బాబు కుటుంబం చర్చనీయాంశమైంది. అది కూడా TV9 లాంటి ఒక పౌరంపోకు ఛానల్ రిపోర్టర్ని మోహన్ బాబు కొట్టడంతో ఇన్నాళ్ళు ఉన్నటువంటి వ్యతిరేకత అతని మీద పాజిటివ్ అయింది. సాధారణంగా మీడియా మీద దాడి జరిగితే అదో పెద్ద సెన్సేషన్ అవ్వాలి, ప్రజలందరి మద్దతు కావాలి. కానీ ఇప్పుడు రివర్స్లో మోహన్ బాబుకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మైకులు పెట్టేటువంటి TV9 లాంటి దరిద్రపు ఛానళ్ళకు సంబంధించినటువంటి రిపోర్టర్ మీద దాడి అవటం వల్ల సభ్య సమాజం దీన్ని హర్షిస్తోంది. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి మోహన్ బాబు కుటుంబం విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. తను ముఖ్యమంత్రిగా ఉండగానే. అయితే అదృష్టవశాత్తు జనరల్గా మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి మనిషే మనకు తెలుసు. మంచు విష్ణు అయితే స్వయాన చాలా దగ్గర బంధువు జగన్మోహన్ రెడ్డి చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక చెల్లిని రోడ్డు మీద వదిలేశాడు, ఇంకో చెల్లి తండ్రిని అత్యంత పాశవికంగా నరికేసాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి ప్లాన్కి వ్యతిరేకంగా జరగటం వల్ల మోహన్ బాబు బతికిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏందయా అనొచ్చు. మనం చూసాం కాకినాడ పోర్టు విషయంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయల పోర్టుని 100 కోట్లతో రాపించుకోవటం, అనేక సెటిల్మెంట్లు చేయటం, అనేక దందాలు చేయటం మనందరం చూసాం. ఇప్పుడు మోహన్ బాబు ఈ ఇష్యూ ఇప్పుడు జరిగింది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ వ్యవహారం ఇలా ఉంది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఉండేది. అప్పుడు ఏం చేసేవాడు? ఈ మోహన్ బాబు యూనివర్సిటీ, అదేవిధంగా విష్ణుకు సంబంధించిన విద్యా సంస్థలు, మిగిలిన ఆస్తులు, వ్యవహారం, గట్రా, పొలాలు, పుట్రా మొత్తం కూడా ఇదిగో 20 కోట్లు ఇచ్చేస్తారు, ఆయన సంతకాలు పెట్టంటారు నోరు పూసుకొని అని మక్కెలు ఎరగదన్ని అన్న తమ్ముల్ని, తండ్రి కొడుకుల్ని, పిల్లని ఎవరినైతే వాళ్ళని 4 తన్ని జగన్మోహన్ రెడ్డి అత్యంత క్రూరమైనటువంటి ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇట్లా శాతారి వీళ్ళ గొడవ జరగాలి. ఎందుకంటే ఈ వినయ్ అనేటువంటి వ్యక్తి ఎవరి పేరైతే వినిపిస్తూ ఉందో వివాదంలో, అతను జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, భారతిరెడ్డి గారికి సన్నిహితుడు, గతంలో సాక్షిలో పనిచేశాడు. ఇప్పుడు అతను ఇక్కడికి వెళ్ళాడు మోహన్ బాబు దగ్గరికి. అతను వెళ్ళినప్పటి నుంచి వివాదాలు పెద్దవైపోయాయి. అతని ద్వారా వివాదాలు పెట్టించి సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తే మొత్తం లాక్కొని రాపిచ్చేసుకొని బలవంతంగా సంతకాలు పెట్టుకొని ఇదిగో 20 కోట్లు 30 కోట్లు ఎత్తాం, నోరు మూసుకొని పోండ్రా అని చెప్పి మోహన్ బాబు యూనివర్సిటీ ఇతర ఆస్తులు 1000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని 20-30 కోట్లకి 50 కోట్లకి దెబ్బేసేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. అదృష్టవశాత్తు మోహన్ బాబు అప్పట్లో ఈ విషయం పెద్దగా గొడవ పడకుండా మంచు మనోజ్ కూడా సమన్వయంతో ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ గొడవ బయటకు రాబట్టి వీళ్ళు దాంట్లో జోక్యం చేసుకోవట్లేదు. కుటుంబ విషయం లాగా ఎవరో పెద్ద మనుషులు ఎవరు సెటిల్ చేస్తారు, ఎవరు సెట్ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి తన నీచ నికృష్ట ఆలోచనలన్నీ ఈ విధంగానే ఉంటాయి. అందరి మధ్య గొడవలు పెట్టడం, చిచ్చులు పెట్టడం, పొలలు పెట్టడం, ఈడో పెద్ద సెటిల్మెంట్ లాగా వెళ్ళటం, అది ఇట్లా ఆపుకోవటం. ఈ నికృష్టమైనటువంటి ప్లాన్ నుంచి మోహన్ బాబు తప్పించుకున్నట్టేగా. అయితే మోహన్ బాబే ఒక రిపోర్టర్ మీద దాడి చేసి ఇతని మీద దాడి జరిగిందని చెప్పి ఆసుపత్రికి పోయి 2 రోజులు ఆసుపత్రిలో పడుకొని ఆ తర్వాత మా నాన్న దేవుడు అని చెప్పి మంచు మనోజ్ చెప్పి మా అన్న మా తమ్ముడు మేమంతా ఒకటొకటని చెప్పి వాళ్ళ అన్నదమ్ముళ్ళు చెప్పుకొని మంచు లక్ష్యమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి అని ఆమె చెప్పి మోహన్ బాబు మాట్లాడితే పొద్దున్న లేస్తే క్రమశిక్షణ, విధానం, పద్ధతి అని చెప్పి సభ్య సమాజానికి చెప్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో దాసరి తర్వాత నేనే పెద్ద మనిషిని అని చెప్పి చిరంజీవి గారితో గొడవ పడతా ఉంటాడు. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తన కుటుంబంలో ఉన్నటువంటి వివాదం బజారుకి ఎక్కడంతో మోహన్ బాబుని అనేక మంది ఏంద్రా ఇదేనా నీ పెంపకం, ఇదేనా నీ క్రమశిక్షణ, ఇదేనా నీ పద్ధతి అని అతను విమర్శిస్తూ ఉంటే సాధారణంగా మోహన్ బాబు తన కుటుంబం ఇప్పుడు ప్రజల్లో పలుస్తున్నాయి, చులకనైపోయి ఉండాలి. ఎప్పుడైతే మోహన్ బాబు TV9 రిపోర్టర్ మీద దాడి చేశాడు, ఇంకే ఛానల్ రిపోర్టర్ మీద దాడి చేసినట్టు ఉండేది కాదు. TV9 లాంటి భోగు ఛానల్ ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలుగు వాసన చూసేటువంటి ఛానల్ అవటం వల్ల ప్రజలు దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వివాదం ఈ ప్రభుత్వాల్లో జరుగుతోంది కాబట్టి ఇది అంతటితో అట్టుంది. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే దీని సెటిల్మెంట్ ఏరే రకంగా జరిగేది, వ్యవహారం ఏరే రకంగా జరిగేది, అందరికీ కుచ్చుటోపి పెట్టేటోడు అనేది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మోహన్ బాబు నాయన ఈ సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే, ఎందుకంటే
తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి రోడ్ల మీద పడుకున్నటువంటి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే కనీసం నోరు తెరలేకపోయాడు. ఎందుకు అంటే నోరు తెరిస్తే ఎక్కడ బాబాయిని పంపించినట్టు బాత్రూమ్కి పంపిస్తాడేమో భయపడ్డాడు. ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ని అది ఇదని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. కానీ ఆ రోజు ఈ రాష్ట్రంలో ఓట్లు లేనటువంటి మోహన్ బాబు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మంగళగిరి, కుప్పం ఇక్కడంతా విస్తృతమైన విష ప్రచారాలు చేసిపోయినటువంటి నికృష్ట చరిత్ర తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు మోహన్ బాబు. కాకపోతే నువ్వు కొట్టింది TV9 కాబట్టి ఎవరు పట్టించుకోవట్లా. పైగా ఇది నీ కుటుంబ విషయం కాబట్టి నీకంటే సిగ్గు ఎగ్గు లేదు. కానీ జనాలు కాస్త కోస్త విజ్ఞప్తో ఉంటారు కాబట్టి నీ కుటుంబ విషయంగా పరిగణించి వదిలేస్తున్నారు. కానీ లేకపోతే నీ మొహాన ఊసేవాళ్ళు జనాలు. ఏది ఏమైనప్పటికీ ఈ మోహన్ బాబు కుటుంబంలో ఉన్నటువంటి విషయం వాళ్ళు మాట్లాడుకొని మొత్తానికి ఓ పరిష్కారానికి అయితే వస్తారు. కానీ ఈ లోపే మోహన్ బాబు చెప్పేటువంటి నీతులకు విరుద్ధంగా, తాను పెద్ద మనిషిని చెప్పుకునేటువంటి బిల్డప్కు విరుద్ధంగా తన కుటుంబంలోనే జరగటం అనేది మోహన్ బాబుకి విలువ తక్కువైతే జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాకపోవడం మోహన్ బాబు అదృష్టం.